భారత రాజకీయాలు 2014 ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఏడాది ప్రధాని మోదీ తొలిసారిగా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మోదీ రూపంలో బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమైంది. 2014 తర్వాత తొలిసారి హర్యానాలో సర్కారు ఏర్పాటుతో బీజేపీ జైత్రయాత్ర మొదలైంది. ఈ క్రమంలో వరుసగా అనేక విజయాలు బీజేపీ తన ఖాతాలో నమోదు చేస్తుంది. తాజాగా బెంగాల్లోనూ కమలం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. భారతదేశ రాజకీయాల్లో 2014 తర్వాత కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటికి 10 ఏళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ సర్కారు అధికారంలో కొనసాగింది. అయితే యూపీఏ సర్కార్ అంతా కుంభకోణాలమయంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా తెరమీదకు బీజేపీ వచ్చింది. ఇలా వచ్చిన బీజేపీని దేశ ప్రజలు ఆశీర్వదించారు. కేంద్రంలో అధికారం కట్టబెట్టారు. ఇందులో భాగంగా 2014లో నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక జాతీయ రాజకీయాల రూపురేఖలే మారిపోయాయి. అనేక రాష్ట్రాల్లో తొలిసారిగా కమలం పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హర్యానా రాష్ట్రాన్ని. 2014లో హర్యానాలో తొలిసారి కమలం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతేకాదు, మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2 ఏళ్లకి అంటే 2016లో మహారాష్ట్ర ఎన్నికలొచ్చాయి. 2016 నాటి మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేస్తుంది. అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమిలో మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాగా ఈ సంకీర్ణ ప్రభుత్వానికి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మహారాష్ట్రకు తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సొంతం చేసుకున్నారు. అదే ఏడాది అంటే 2016లో ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలోనూ బీజేపీ విజయం సాధించింది. అస్సోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం అదే తొలిసారి. అంతేకాదు, సర్బానంద సోనోవాల్ అస్సోంకు బీజేపీ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. కథ అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత జరిగిన 2 వరుస ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అంతిమంగా అస్సోంలో బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇదిలా ఉంటే 2016లో అరుణాచల్ ప్రదేశ్లో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో 2016లో అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. పెమా ఖండు ముఖ్యమంత్రి అయ్యారు. కాగా 2017లో ఆపరేషన్ మణిపూర్కు బీజేపీ శ్రీకారం చుట్టింది. 2017 ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్లతో పొత్తు పెట్టుకుని కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా త్రిపుర చరిత్రలో 2018 ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. అప్పటికీ త్రిపురలో కొన్ని దశాబ్దాల పాటు వామపక్షాలు కూటమి ప్రభుత్వం అధికారాన్ని చెలాయించాయి. అయితే 2018 ఎన్నికల్లో వామపక్షాల కూటమి ఓడిపోయింది. త్రిపురలో తొలిసారిగా కాషాయ జెండా రెపరెపలాడింది. కుమార్ దేవ్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా తాజాగా బెంగాల్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ ను కమలం పార్టీ అధికారం నుంచి దించేస్తుంది. బెంగాల్లో తొలిసారి కమలం పార్టీ సర్కారు ఏర్పాటైంది. కాగా ప్రధాని కావడానికి ముందు నరేంద్ర మోడీ అనేకేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా తెరమీదకొచ్చింది. అభివృద్ధి నమూనాగా దేశమంతా పాపులర్ అయింది. నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ రాష్ట్రం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు గుజరాత్కు వరదలా రావటమే. ఈ పెట్టుబడుల ఫలితంగా గుజరాత్ ప్రగతి బాటలో పురోగమించింది. కచ్ వంటి వెనుకబడ్డ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందింది. 2014లో వచ్చిన లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోదీ రాజకీయ జీవితం మలుపు తిప్పాయి. స్వతంత్ర భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాజకీయంగా నరేంద్ర మోదీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 5 ఏళ్ల తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయ దుందుబి మోగించింది. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించే స్థాయికి భారతీయ జనతా పార్టీ చేరింది. ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే 2024 లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీ బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని భరోసా పెట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికలు నరేంద్ర మోదీ దూకుడుకు బ్రేకులు వేశాయి. భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. చివరకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ సారథ్యంలో జేడీయూ పార్టీల సాయంతో మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా అనేక అవరోధాలు దాటుకుంటూ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు నరేంద్ర మోదీ. చివరకు దేశ ప్రధాని పదవి వరకు ఎదిగారు ఒకప్పటి ఛాయ్ వాలా నరేంద్ర భాయ్. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నాయకత్వం చాటుకుంటున్నారు.